మంచి విషయాన్ని మనతో మాట్లాడుతున్నారు. యోబు గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనంలో, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. ప్రైజ్ ది లార్డ్. మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుతావని ప్రభు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఈ విషయం ఎవరితో చెప్తున్నారంటే, మొదటిగా యోబు స్నేహితుడైనటువంటి బిల్దదు. యోబు గారికి 3 స్నేహితులు ఉన్నారు. వారిలో షూహీడగు బిల్దదు అనేటువంటి ఒక స్నేహితుడు యోబు గారిని ఓదారుస్తూ యోబు గారితో మాట్లాడుతూ ఈ రీతిగా చెబుతున్నారు. ఏమంటున్నారంటే, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండునను తుదకు నీవు మహావృద్ధి పొందుతావు. అప్పుడు నీ స్థితి అన్నాడు. అప్పుడు అంటే ఎప్పుడు అంటే, దానికి ముందు నీవు అభివృద్ధి చెందాలంటే, నీ స్థితి మార్చబడాలంటే, నీ పరిస్థితి ఈ దుర్దశలో నుంచి మరి నీవు దీవెనకరమైనటువంటి దశలోనికి రావాలంటే నీవు చేయాల్సినటువంటి పని ఏంటో ఇక్కడ దేవుడు మరి యోబుతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క సందేశాన్ని వింటున్న మనతో కూడా ప్రభు చెప్తున్నాడు. మనము మొదట మన స్థితి కొద్దిగా ఉండినా, మొదట మనము మరి ప్రియులారా ఏమీ లేని స్థితిలో ఉన్నా, కష్టకాలంలో ఉన్నా, తుదకు మనం ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే మనం చేయాల్సినటువంటి కొన్ని పనులు ఉన్నాయి. ఏంటనగా, ఒకటో విషయం, యోబు గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనంలో ప్రభు చెప్తున్నాడు, నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెదికిన ఎడల, సర్వశక్తుడగు దేవునిని బ్రతిమాలుకుని ఎడల. ప్రైజ్ ది లార్డ్. మనము తుదకు అభివృద్ధి చెందాలి. మనిషి పుట్టుకతోనూ ఎవరు కూడా ధనవంతులుగా పుట్టలేదు, లేదంటే ధనవంతులుగా అవరు, లేకపోతే జ్ఞానవంతులుగా అవరు. పుట్టుకతోనూ ఎవరు కూడా మరి గొప్పవారుగా మార్చబడరు. మరి స్టెప్ బై స్టెప్, అనగా ఒక మెట్టు పైకి ఎక్కుతూ దీవెనకరంగా మార్చబడతారు. ఈరోజు ప్రపంచంలో ఉన్న జ్ఞానులు, గొప్పవారు, శాస్త్రవేత్తలు, లేకపోతే అనేక మంది విజ్ఞులు, మరి ప్రియులరా ఆస్తిపరులు, వీరందరినీ మనం ఆలోచన చేసుకుంటే ఎవరు కూడా ఒక్క రోజులో ధనవంతులైపోయిన వాళ్ళు, లేదా ఒక్క రోజులో జ్ఞానవంతులైపోయిన వాళ్ళు, ఒక్క రోజులో గొప్ప విద్యావంతులు, శాస్త్రవేత్తలు అయిపోయిన వాళ్ళు ఎవరు లేరు. అందరూ కూడా ఒక్కొక్క మెట్టు అభివృద్ధి చెందుతూ ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ వస్తారు. ఈరోజు నీవు కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఒక్కసారిగా ధనవంతుడైపోవాలని చాలామంది కళ్ళగంటుంటారు. ఇది పిచ్చి కళ, పిచ్చి ఆలోచన. కానీ ఎవరైతే కష్టపడుతూ దేవునిలో విశ్వాసంగా ఉంటారో వారు ఒక్కొక్క మెట్టు దీవెనకరంగా మార్చబడతారు, తుదకు అభివృద్ధి చెందుతారు. మనం కూడా దీవించబడాలంటే ఒక్కసారిగా ప్రియులరా, ఈ లైఫ్ అనేది సినిమా కాదు. చాలామంది సినిమా కళ్ళకి అంటుంటారు. లైఫ్ అనేది ఒక్క రోజులో మన ధనవంతులు అయిపోవడం, ఒక్క రోజులో పరిస్థితులు మారిపోవు. మనం ప్రతి స్టెప్, ప్రతిరోజు కూడా మరి కష్టించి విశ్వాసంతో దేవుణ్ణి వేడుకుంటూ మరి ప్రియులర జ్ఞానంగా మనం ప్రవర్తించినప్పుడు ప్రభు మనల్ని దీవిస్తాడు. కనుక వాక్యంలో ప్రభు ఏం చెప్తున్నాడు, మనం దీవించబడాలంటే యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనంలో, నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెదకాలి, ఒకటి. రెండవది, సర్వశక్తుడగు దేవుని బ్రతిమాలుకోనాలి అంటున్నాడు. మొదట నీ స్థితి కొద్దిగా ఉండును అప్పుడు అంటున్నాడు. ఎప్పుడు? నీవు మొదట దేవునిని జాగ్రత్తగా వెదకాలంటున్నాడు. ప్రియులారా, మనం దేవుణ్ణి మనం వెతకట్లేదు, కానీ పైనుంచి దేవుడిచ్చే ఆశీర్వాదాలు పైకి చూడట్లేదు. కానీ ఎప్పుడు చూసినా పంది కింద చూసినట్టుగా, ఎప్పుడు చూసినా మనుషులు క్రిందే చూస్తూ ఉంటారు. లోకంలోని వెతుకుతూ ఉంటారు, మనుషుల్ని వెతుకుతూ ఉంటారు, మనుషులు ఇచ్చే దాన్ని మనం వెతుకుతూ ఉంటాం. కానీ పైన చూడట్లేదు మనం. దేవుడు చెప్తున్నాడు, నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల, సర్వశక్తుడగు దేవుని నీవు బ్రతిమాలుకుని ఎడల. మొదట దేవుణ్ణి అడగాలి. మనం దీవించబడాలంటే మనుషులు మనం వేడుకున్న కష్ట సమయాల్లో ఆదుకోమని, సహాయం చేయమని వారి వెంట పరిగెట్టినా ఎవరు మనకు సహాయం చేయరు. కానీ ప్రభువుని మనం వేడుకుంటే మొదట జాగ్రత్తగా దేవుణ్ణి వెతకడం నేర్చుకోవాలి. ప్రభువుని మనం కనుక్కోవాలి. ప్రభువుని మనము ప్రియులరా దర్శించాలి. దేవుని దర్శనాన్ని పొందుకోవాలి. దేవునిని ప్రియులరా ఆయన స్వరాన్ని వినేవారిగా ఉండాలి.
ప్రియుల దేవుని మార్గంలో నడిచేవారిగా ఉండాలి. ఆయనను మరి ప్రియులరా జాగ్రత్తగా వెదికి మరి సర్వశక్తుడగు దేవుడు అంటున్నాడు. ఆయన ఏ దేవుడు? సర్వశక్తుడగు దేవుడు. అంటే ఏదైనా చేయగలడు ఆయన. మొదట అందుకే ఆయన వెదకాలి. మనం ఆయన వెదకుండా లోకంలో ప్రియులరా భూమిలో మనం వెదికినా మరి ప్రియులరా లోకంలో ఎక్కడ దీవెన లేదు. కానీ మనుషులు ఇచ్చే మరి ప్రియులరా ఆశీర్వాదాలు మనకి ప్రియులర సహాయాలు మనకి ఏటెలకాల ఉండవు. కానీ దేవుణ్ణి మనం వెదిగితే, ఆయన వైపు తిరిగితే ప్రియులర ప్రభువు మనల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నీవు పవిత్రుడవై యథార్థవంతుడివైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధలజేయను. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుతావు. నీవు తుదకు నీ పరిస్థితి దీవెనకరంగా మార్చబడాలంటే మొదట నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతకడం నేర్చుకోవాలి. చాలామంది మరి ప్రియులరా దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ప్రియులరా దొంగిలించేస్తారు. మరి ప్రియులరా దేవునికి ఇవ్వాల్సినటువంటి మరి ప్రియులరా ప్రతి విషయంలో కూడా ప్రియులరా దేవునికి మరి ఇవ్వకుండా, మరి ప్రియులరా దేవునికి చేయాల్సింది చేయకుండా, మరి ప్రియులరా దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వకుండా ఆదివారం రోజున కూడా మరి ప్రార్థన మానేసి చాలామంది డ్యూటీలు పనులు చేసుకుంటూ ఉంటారు. ప్రియులరా ఇది మంచిది కాదు. కానీ దేవునిని వెతకాలి మొదట. లోకంలో మనం ప్రియులరా ఎంత వెతికినా అదంతా కూడా ప్రియులరా వ్యర్థం అయిపోతుంది. దేవునికి మొదట మనం ప్రాధాన్యత ఇస్తే, దేవునికి మొదట మనం ప్రాముఖ్యత ఇచ్చి మరి ఆయన మాటకు మనం విధేయులైతే అప్పుడు మొదట నీ స్థితి కొద్దిగా ఉండినాను తుదకు నువ్వు మహాభివృద్ధి పొందుతావు. నువ్వు జాగ్రత్తగా వెతకాలి, జ్ఞానంతో వెతకాలి. ఎక్కడ ఆదివారం గుడి మానేసి చర్చి మానేసి దేవునికి ప్రార్థించవలసిన సమయాన్ని ప్రార్థించకుండా అన్ని సమయాల్లో నీ సొంత పనులు చేసుకుంటూ సొంత ఆలోచనల ప్రకారంగా నడుస్తూ ఇష్టానుసారంగా దీవిస్తే నువ్వు అభివృద్ధి చెందవు. కానీ దేవుని చిత్తానుసారంగా మరి ప్రియులారా దేవుని ఆజ్ఞ ప్రకారంగా నువ్వు నడిస్తే అప్పుడు నీ యొక్క పనిలో, నీ కష్టంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో అప్పుడు నీవు దీవించబడతావు. అంతేగాని కేవలం నీ పని, నీ వ్యాపారం, నీ ఉద్యోగం, నీ డ్యూటీ అంటూ దేవునికి సమయం ఇవ్వకుండా జీవిస్తే అభివృద్ధి అనేది రాదు. దేవునికి ఇవ్వాల్సిన సమయం కూడా దేవునికి ఇవ్వాలి. ప్రియులారా మన పనికి, కుటుంబానికి ఇవ్వాల్సిన సమయాన్ని వారికి ఇవ్వాలి. మరి ప్రియులారా ఎందుకంటే దేవుడే మనకి ప్రాముఖ్యం. ప్రభు వైపు చూస్తేనే మనం దీవించబడతాం. అందుకే అంటున్నాడు మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకు నువ్వు మహాభివృద్ధి పొందాలంటే నువ్వు జాగ్రత్తగా దేవుని వెతకాలంటున్నాడు. సర్వశక్తుడు నువ్వు బతమాలుకోవాలంటున్నాడు. దేవునికి ప్రార్థన చేయడానికి సమయాన్ని కేటాయించాలంటున్నాడు. మరి ఈరోజు నువ్వు దేవునికి ప్రార్థన చేస్తున్నావా? దేవుని వైపు నువ్వు వెతుకుతున్నావా? దేవుణ్ణి వెతుకుతున్నావా? ప్రభు సన్నిధికి వస్తున్నావా? మరి దేవుని మరి మాటకు నువ్వు లోబడుతున్నావా? దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇస్తున్నావా? మొదట నీ స్థితి కొద్దిగా ఉండినా నీ స్థితి తుదకు నీవు అభివృద్ధి పొందాలంటే మొదట దేవుని వైపు నువ్వు తిరగాలి, దేవుణ్ణి వెతకాలి, దేవుని సన్నిధిని వెతకాలి, ప్రార్థనతో దేవునికి మొర్రపెట్టాలి. ప్రియుల యథార్థమైన జీవితం కలిగి ఉండాలని ప్రభు యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. మనం మహాభివృద్ధి చెందాలి, దీవించబడాలంటే ప్రభు చెబుతున్న మాట నీవు జాగ్రత్తగా దేవుని వెతుకు ఒకటి. రెండవ మాట సర్వశక్తుడిని నువ్వు బ్రతిమాలుకోవాలి, అనగా ప్రార్థించాలి, యథార్థంగా జీవించాలి. మూడు ఇలాగ నువ్వు చేసినప్పుడు అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నువ్వు మహాభివృద్ధి పొందుతావని ప్రభు ఆయన లేఖనం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. కనుక అటు రీతిగా ప్రభు మనల్ని ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.